కేదార్ గారు, ఆ బైక్ ఇప్పుడే నన్ను క్రాస్ చేసి వెళ్ళింది. చేయి చూపించినా కూడా ఆగలేదు. వాడు వెళ్ళిన రూట్ ఏది జోసెఫ్? వెళ్లే రూటును బట్టి కప్ పరేడ్ రోడ్డు వైపు వెళ్తున్నాడు. What the hell is going on? Sir, तुम लोग वहाँ पब्लिक को तंग कर रहे हो क्या? నేను సరిగ్గానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను సార్. కానీ కేదార్ గారే వేరే ఇంకెవరినో పట్టుకున్నారు. వాడిని బాగా కొట్టారు కూడాను. ఎవరిని పట్టుకోవాలో వాడు తప్పించుకున్నాడు. నన్నేం చేయమంటారు సార్? శివ, హలో కార్తీక్, ఒక గుడ్ న్యూస్ రా. అదేంటో చెప్పి చావు. ఆ గిటార్ వేసుకొని ఎప్పుడు ఏఆర్ రెహమాన్ పేరు తలుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు చూడు ఒక అబ్బాయి. అవును, ఆ అబ్బాయికి ఇవాళ నీ బైక్ కావాలి శివ. పెట్రోల్ పోయించుకుంటానులే. సరే ఇస్తాలేరా. కానీ వాడికి ఏఆర్ రెహమాన్ సినిమాలో ఛాన్స్ దొరికిందిరా పాడటానికి. ఏంటి, రహమాన్ గారి సినిమాలో? రే ఆటలాడకరా. రే నిజమేరా, నేను అనేది ఛాన్స్ దొరికింది. నిజంగానా? అవునరా. థాంక్స్ బావా. డాడీ, మమ్మీ, నన్ను మీరు క్షమించండి. దీనికెవ్వరు బాధ్యులు కారు, నిజం. బట్ నాకు ఈ జీవితం చాలు. నేను చనిపోవాలనుకుంటున్నాను. నేను చెప్పేది విని ఎలా రియాక్ట్ అవుతావో తెలియట్లేదురా. నేను ఇవాళ సాయంత్రమే చెన్నైకి బయలుదేరి వెళ్తున్నాను. మన చెన్నై ముజట్ రహమాన్ గారితో ఆడిషన్. ఈలోగా ఎలాగైనా మనం అనుకున్న డ్రీమ్ సాంగ్ ని రికార్డ్ చేయాలి. నేను వచ్చి నిన్ను కలుస్తాను. పొద్దున్నే ఒక ఆల్బమ్ సాంగ్ పాడాలి. ఓకే? ఏంట్రా మాట్లాడో? హలో
కట్ అయిపోయిందా?